కరోనా టీకాల తయారీపై అధ్యయనం కోసం హైదరాబాద్కు వచ్చిన 64 దేశాల రాయబార్లు హైకమిషనర్ల బృందం భారత్ బయోటెక్ బయోలాజికల్ ఈ సంస్థలను సందర్శించింది. ఈ నేపథ్యంలో టీకాల తయారీపై దృశ్య రూపక ప్రదర్శనను తిలకించింది. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా విదేశీ ప్రతినిధులకు కోవాక్సిన్ వివరాలను వెల్లడించారు. అమెరికాకు చెందిన డైనవాక్స్ కంపెనీతో కలిసి కరోనా వ్యాక్సిన్ను తయారు చేస్తున్న బీఈ లిమిటెడ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. రైట్, మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, చెప్పండి. కిషోర్, విదేశీ ప్రతినిధులకు సంబంధించినటువంటి రాయబార బృందం దాదాపు 64 మందితో, అంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి 64 మందితో హైదరాబాద్లోని వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్ను సందర్శిస్తున్నారు. రైట్ నో మనం ఇంతకుముందు భారత్ బయోటెక్ దగ్గర చూపించాము. ఇప్పుడు మనం బయోలాజికల్ ఈ లిమిటెడ్కి సంబంధించినటువంటి రెండో సంస్థ ఉంది. వ్యాక్సిన్ తయారీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి అమెరికాకు సంబంధించినటువంటి డైనోవాక్స్ అనేటువంటి కంపెనీతో కలిసి వ్యాక్సిన్ రూపకల్పన చేస్తున్నటువంటి సంస్థ ఇది. దాదాపుగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది రెండో స్టేజ్లో ఉండడం జరిగింది. సో టెక్నాలజీ పార్ట్నర్కి సంబంధించి ఓహియో స్టేట్ యూనివర్సిటీతో ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 2021 నాటికల్లా వ్యాక్సిన్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ ప్రజలకు అందివ్వాలన్నటువంటి కృతనిశ్చయంతో వర్క్ చేస్తోంది. ఇక్కడికి సంబంధించిన భారత్ బయోటెక్ సంబంధించినటువంటి బృందం, భారత్ బయోటెక్ సంబంధించి 32 మంది, అదేవిధంగా బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంబంధించినటువంటి మొత్తం 32 మంది విదేశీ రాయబారులు ఇక్కడ రెండు ప్రాంతాల్లో సందర్శిస్తున్నారు. సో ఇప్పుడు రైట్ నో లంచ్ టైం కొనసాగుతుంది. సో భారత్ బయోటెక్ సంబంధించినటువంటి కోవాక్సిన్కి సంబంధించి ఆల్మోస్ట్ క్లినికల్ ట్రయల్ 3 ఫేజ్ దాటింది. 26,000 మంది పైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి చాలా సక్సెస్ఫుల్ అయినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విదేశీ రాయబారులు ఏ విధంగా క్లినికల్ ట్రయల్స్ కొనసాగాయి, ఎంతమంది మీద ఈ ప్రయోగాలను చేశారు, దీనికి సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు వచ్చాయి. సో ఇప్పుడు అత్యవసర వినియోగం కింద భారత్ బయోటెక్ కోవాక్సిన్ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఒప్పందం కూర్చుకున్నటువంటి నేపథ్యంలో అత్యవసరంగా కనుక ఈ వ్యాక్సిన్ ప్రజలకు ఇస్తే ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉన్నాయి, ఇప్పటిదాకా ఈ డోసేజ్ తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ క్లినికల్ డేటా అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధుల బృందం తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఇలా పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరించడం జరిగింది. ఇప్పుడు మొదటి 32 మంది భారత్ బయోటెక్ సంబంధించినటువంటి పర్యటన పూర్తయింది. ఇప్పుడు మనం వెనకాల ఉన్నటువంటి బయోలాజికల్ ఈ లిమిటెడ్లోకి వచ్చాడు. ఇక్కడ కూడా డైనోవాక్స్ సంబంధించి కంపెనీతో కలిసి రీసెర్చ్ చేసినటువంటి బయోలాజికల్ ఈ లిమిటెడ్ వ్యాక్సిన్ కూడా ఫిబ్రవరిలో రాబోతుంది. కాబట్టి ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు, ఎంత మేర సఫలీకృతం అయ్యారు. ఇక్కడ కోవాక్సిన్ భారత్ బయోటెక్ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 90% ఎఫికసీ ఉన్నటువంటి వ్యాక్సిన్గా కంపెనీ చెప్తున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా అత్యవసర పరిస్థితులలో జనవరి 2nd వీక్లో కల్లా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించేటువంటి నేపథ్యంలో కృషి చేసినటువంటి నేపథ్యంలో ఎంతవరకు వచ్చింది, ఒకవేళ ఇక్కడ తయారైనటువంటి డోసేజ్లను కనుక మనం డోసులు విదేశాలకు తీసుకెళ్లాలంటే ఎలా తీసుకెళ్ళాలి, సో ఇక్కడ డోసులు ఇవ్వడానికి కోసం అనేది ఎలాంటి సదుపాయాలు కల్పించబోతున్నారు, ఎలాంటి కండిషన్లో ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో సెక్యూర్గా ఉంటుందనే వాటిపైన కూడా విదేశీ రాయబారులు ఇక్కడ ఉన్నటువంటి భారత్ బయోటెక్ కంపెనీలను అడిగినట్టుగా తెలుస్తోంది. ఇక మరొక వైపు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. కోవాక్సిన్కి సంబంధించి జనవరి 2nd వీక్లో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలకు అందించేందుకు దాదాపుగా 10 కోట్ల డోసులు సిద్ధం చేయాలని చెప్పేసి కంపెనీలకు చెప్తున్నటువంటి నేపథ్యంలో జనవరి 2nd వీక్ కల్లా దాదాపుగా 3 కోట్ల మందికి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో హెల్త్ సెక్టర్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి రాష్ట్రానికి కూడా అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కోవాక్సిన్కి సంబంధించి ఎక్కడైతే స్టోరేజ్ చేసుకోవాలో ఆ స్టోరేజ్కి సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పినటువంటి నేపథ్యంలో విదేశీ ప్రతినిధులు ఇక్కడికి రావడం అనేది కొంత యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ తయారైనటువంటి వ్యాక్సిన్ పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే తయారవుతుంది కాబట్టి కోవాక్సిన్ తయారీ అట్లాగే క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించి ఎవరైతే ప్రతినిధులు వచ్చారో విదేశాల నుంచి వాళ్ళ అభిప్రాయం ఏ రకంగా ఉంది, వాళ్ళు ఏమని అంటున్నారు అసలు? సో ఇప్పటి వరకు ఉన్నంత వరకు అయితే వాళ్ళు అంటే చైర్మన్, అంటే భారత్ బయోటెక్ సంబంధించినటువంటి చైర్మన్ కృష్ణ ఇలా చెప్పిన ఆ వివరాల ప్రకారం ఏంటంటే, మొదటగా ఇది దాదాపుగా దేశవ్యాప్తంగా, అంటే మన ఉన్నటువంటి దేశవ్యాప్తంగా దాదాపుగా 20 నుంచి 23 సెంటర్లలో దీనికి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. సో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినప్పుడు ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాక్సిన్ ధోరణి కనుక పరిశీలిస్తే 140 నుంచి 150 వరకు కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నా దాంట్లో కేవలం 10 నుంచి 15 మాత్రమే చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి. సో ఇక్కడ భారత్ బయోటెక్ సంబంధించినటువంటి దేశీయంగా తయారైనటువంటి తొలి వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం
అప్లై చేసింది కాబట్టి ఈ వ్యాక్సిన్ పైన అందరి దృష్టి, విదేశీ ప్రతినిధుల దృష్టి ఉంది. సో వీళ్ళు మొదటగా ఎక్స్ప్లెయిన్ చేసేదంటే ఈ వ్యాక్సిన్ కనుక అతి తక్కువ కాలంలో, జనరల్గా వ్యాక్సిన్ డెవలప్ చేయాలంటే 4 to 5 years పడుతుంది, బట్ విత్ ఇన్ 1 yearలో ఈ వ్యాక్సిన్ డెవలప్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా డిఫికల్టీస్ ఉంటాయా, లేకుంటే దీనిపైన దుష్ప్రభావాలు ఏమన్నా రోగులపైన, అంటే కరోనా వచ్చినటువంటి వాళ్ళపైన లేకుంటే రాకుండా నిరోధించడానికి ఎలాంటి డేటా డీటెయిల్స్ ఉంది, క్లినికల్ డేటా ఉంది, లేదా ఇంతకుముందు కొంచెం రోగాలు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఇంతకుముందు జబ్బులతో బాధపడేటువంటి వాళ్ళకి కనుక రాకుండా ఈ వ్యాక్సిన్ వినియోగించవచ్చు. అంటే కొంతమంది హార్ట్ పేషెంట్ల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, లివర్కి సంబంధించిన వాళ్ళ మీద, లేదా షుగర్, ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎలా ఉంటుంది అనేటువంటి పర్టికులర్ డేటాను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు కాబట్టి, సో దీనికి సంబంధించి కీన్గా అబ్జర్వేషన్లో ఉంది. మనం ఇంతకుముందు చూసుకోవచ్చు, సిరం సంబంధించి ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఒక మంత్రికి ఇవ్వడం జరిగింది. మంత్రికి ఇచ్చినప్పుడు కూడా కొంత డిఫికల్టీస్ ఫేస్ చేయడం జరిగింది. అయితే దీంట్లో 2 రకాల డోసులు ఇస్తే కొంత దీనిపైన రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మొదటి డోసు ఇచ్చిన తర్వాత రెండో డోసు 28 తర్వాత రెండు దశల్లో ఇవ్వాలా, లేకుంటే సింగిల్ డోసేజ్ సరిపోతుందా అనేటువంటి దానిపైన కూడా విదేశీ ప్రతినిధులు ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. అంటే సింగిల్ డోస్ ఇచ్చినట్లయితే దీనికి సంబంధించి 1 గంట సేపు అక్కడ ఎక్కడైతే టీకా ఇచ్చారో అక్కడ అబ్జర్వేషన్లో పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి భారత్ బయోటెక్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక బయలాజికల్ ఈ లిమిటెడ్కి సంబంధించి అయితే ఇంకా సెకండ్ ఫేజ్లోనే ఉంది కాబట్టి అది కూడా యూఎస్కి ఎక్కువ మొత్తంలో యూఎస్ కంపెనీలతో టైఅప్ అయి చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికే ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యూఎస్కి సంబంధించినటువంటి రాయబారి కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి దానికి పురోభివృద్ధి, అంటే వాటి పురోగతి ఎంతలా ఉంది, ఎఫికసీ ఎంత ఉంది అనేటువంటి దానిపైన ప్రశ్నలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ 2 వ్యాక్సిన్లు, అంటే సిరమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కోవిషీల్డ్కి సంబంధించి, అదేవిధంగా భారత్ బయోటెక్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే ఇక్కడ రాయబారులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతోంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, డిసెంబర్ 2 కల్లా సిరం పూణే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రీసెర్చ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ కూడా చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ డోసులన్నీ కూడా ఒకసారి అత్యవసర వినియోగానికి కింద అప్లై చేస్తున్నారు కాబట్టి అతి త్వరగానే ఇక్కడ డిసెంబర్ 2 కల్లా ప్రజలకి సిరం వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా భారత బయోటెక్ సంబంధించినటువంటి కోవాక్సిన్ జనవరి 2nd వీక్లో రాబోతుంది. సో దీనికి సంబంధించిన ప్రశ్నలు, ఎస్పెషల్గా ఇది ఎంతవరకు నమ్మొచ్చు, ఒకవేళ 1 yearలోనే 4 సంవత్సరాలు చేయాల్సినటువంటి రీసెర్చ్ 1 yearలోనే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఉపయోగించి చేశారు కాబట్టి ఎంత మేర ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయా, ఉండవా, ఉంటే ఒకవేళ ఎలాంటి సిమ్టమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన క్లియర్గా రీసెర్చ్ రిపోర్ట్ను తీసుకున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఎందుకంటే 2 రీజన్స్ చూసాం. ఒకటి, ఆ వ్యాక్సిన్ ట్రయల్లో, క్లినికల్ ట్రయల్ 3లో ఉన్నప్పుడు కొంతమందికి ఇంజెక్షన్ ఇచ్చినటువంటి వారికి చెమటలు రావడం, తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం, చర్మం పైన దద్దులు రావడం, ఇలాంటి అది చూసాము. సో ఇలాంటి సిమ్టమ్స్ ఒకవేళ ఎందుకు వస్తున్నాయి, అంటే ఇంతకు ముందు వాళ్ళకి ఏమన్నా వాళ్ళ బాడీలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే దానిపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. కిషోర్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.